Praise the Lord and good morning. Let us turn our Bibles to Judges chapter 16 verse 28. న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. Then Samson prayed to the Lord, Sovereign Lord, remember me, please. God, strengthen me just once more, and let me with one blow get revenge on the Philistines for my two eyes. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి. సామ్సన్ స్టోరీ మనం బైబిల్లో చూస్తే చాలా మైటీ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్ కదా, చాలా శక్తితోనే బలంతోనే ఉన్న ఒక ఆయన. కానీ పేరెంట్స్ అడ్వైస్కి అగెన్స్ట్, పేరెంట్స్ మాటలు వినకుండా ఒక ఫిలిస్టియన్ గర్ల్ వెనకాల వెళ్ళారు. ఆ ఫిలిస్టియన్ గర్ల్ నేమ్ ఏంటంటే దెలైలా కదా, మీకు అందరికీ తెలిసింది. సో మనకు అందరికీ తెలిసిన ఒక స్టోరీ. సో ఈ దెలైలా వాస్ ఆల్వేస్, Delilah actually, she did not love Samson, or even if she loved, that was for an advantage, because she is a Philistine. So she wanted to know that she got all money, everything from the Philistine, from her own people, and she wanted to know that ekkada Samson's strength lays. సో రకరకాలైన క్వశ్చన్స్ చేశాను, అదన్నీ ఫెయిల్ అయిపోయింది. కానీ ఫైనలీ మళ్ళీ 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 డిస్టర్బ్ చేసి ఫ్రస్ట్రేట్ చేసిన తర్వాత సామ్సన్ సేస్ దట్ ఇట్స్ హిస్ స్ట్రెంగ్త్ ఇస్ ఇన్ హిస్ హెయిర్. దెన్ మనకు ఆ స్టోరీ తెలుసు. హెయిర్ కట్ చేశారు. సామ్సన్ ఫౌండ్ ఇన్ అట్టర్ ఫెయిలియర్. సామ్సన్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ అన్ అట్టర్ ఫెయిలియర్. అంటే శక్తి అన్నీ పోయినట్టు, ఆ ఓటమి అన్నది తన జీవితంలో జరిగింది అన్ని సామ్సన్ కలుస్తుంది. ఒక్కలానప్పుడు ఈ ఫిలిస్టీయులు సామ్సన్ని చూస్తే భయంతోనే, రెస్పెక్ట్తోనే డీల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే సామ్సన్ కన్ను ప్లక్ చేసి ఆయన ఆ సైట్నే, ఆ కన్ను చూపులనే తీసేశారు. ఇది పాపం కూడా ఇదే చేసేస్తారు. పాపం ఏం చేస్తుందండి, మన కళ్ళునే ఒక బ్లైండ్నెస్ అనేది తీసుకొచ్చేస్తారు. పాపం చేసినప్పుడు ఫస్ట్ టైం అది ఫాసినేట్గా ఉండదు. ఫాసినేషన్ లీడ్స్ టు అసాసినేషన్. పాపంలోకి మనం పడిపోయినప్పుడు అది చాలా అట్రాక్టివ్గా ఉండదు, చాలా మంచిగా కనిపిస్తుంది. కానీ ఎండ్ రిజల్ట్ ఇస్ అసాసినేషన్. మీ క్యారెక్టర్ అసాసినేషన్. కొన్నిసార్లు లైఫ్ ఎండ్ అవుతుంది, ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అన్నిటికీ ఒక అసాసినేషన్ అని, లేకపోతే ఒక చంపేయటం అన్న, చనిపోయినట్టు అలాంటి థింగ్లోకి ఈ ఫాసినేషన్ లీడ్స్ యూ ఇన్ టు అసాసినేషన్. సో ఇన్ అదర్ వర్డ్స్, మీ డ్రీమ్నే చంపేస్తారు, మీ విషన్నే చంపేస్తారు, మీ లైఫ్నే కంప్లీట్గా అదే డిస్ట్రాయ్ చేసేస్తుంది పాపం. సో వెన్ యూ ప్లే విత్ ద సిన్ఫుల్ థింగ్స్, ఏమవుతుంది, ఆ పాపంతోనే కూడిన థింగ్స్తోనే ప్లే చేసినప్పుడు దేవుని పిలుపు నుంచి దూరంగా వెళ్ళిపోతాం, చాలా దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ దేవునితోనే ఉన్న కనెక్షన్ వెళ్ళిపోయింది. కాబట్టి సామ్సన్ ఇప్పుడు చూడు, లాస్ట్ హిస్ లిబర్టీ, లాస్ట్ హిస్ యూస్ఫుల్నెస్, లాస్ట్ హిస్ రెప్యుటేషన్, హీ లాస్ట్ హిస్ పర్పస్ అండ్ హిస్ కనెక్షన్ విత్ ద లార్డ్. చూడండి, తన జీవితంలోకి దేవుడు ఇచ్చిన ప్రణాళిక అన్నది పోయింది, ఆ రెప్యుటేషన్ అనేది పోయింది, ఆ ఫ్రీడమ్ ఇచ్చింది అదన్నీ పోయింది. హీ వాజ్ సో యూస్ఫుల్ జడ్జ్, అన్నీ పోయింది ఇప్పుడు. సో కానీ అక్కడ ఒక వన్ థింగ్ వీ నీడ్ టు నోటీస్. అక్కడ ఇదే అధ్యాయంలో మీరు 20వ వచనంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ వీళ్ళు వచ్చి దెలైలా చెప్తున్నారు, సామ్సన్ గెటప్ ఫిలిస్టీన్స్ వచ్చేసారు నిన్ను పట్టుకోవడానికి. సామ్సన్ జస్ట్ గాట్ అప్ థింకింగ్ దట్
ప్రీవియస్ టైం ముందున్న టైం ఇలాగ చేయి అని ఇసిరేసి ఆ రోప్ అని వెళ్ళిపోతుంది, హీ కెన్ గెటప్ అనుకున్నాను. కానీ లేచి మళ్ళీ తన పనికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు. కానీ సామ్సన్ లైఫ్లోకి అది అవ్వలేదు. ఎందుకంటే ద లార్డ్ హ్యాస్ లెఫ్ట్ హిమ్. దేవుడు ఆయన్ని వదిలేశారు. సో అలాగే అవుతుంది చాలాసార్లు. సిన్ఫుల్ థింగ్స్తోనే ప్లే చేసినప్పుడు, మీ లైఫ్లోకి అనవసరమైన థింగ్స్తోనే, నీ లైఫ్లోకి అవసరం లేని థింగ్స్తోనే ప్లే చేసినప్పుడు గాడ్స్ ప్రెసెన్స్ అనేది మనం చూడలేము, ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇక్కడ సామ్సన్ లైఫ్ చూస్తే ఫైనల్ మూమెంట్ వచ్చేసినట్టే, ఆటమీ అన్నదికి ఫుల్ స్టాప్ వచ్చేసినట్టే. కానీ మనకు చూస్తే కొన్ని మంత్స్ తర్వాత ఒక అమేజింగ్ థింగ్ అక్కడ జరిగింది. ఇప్పుడు సామ్సన్ లైఫ్ టోటలీ చూస్తే ఒక ఆక్స్ లాగా పని చేస్తున్నారు ఫిలిస్టైన్స్ కోసం. వాళ్ళు మిల్లిలోనే పని చేస్తున్నారు. అంత శక్తివంతులు, అంత మైటీ, అంత పవర్ఫుల్ సామ్సన్ పాపం ఎక్కడికి తీసుకెళ్ళారని చూడండి ఒకసారి. సో బట్ అక్కడ ఉన్నప్పుడు తన హెయిర్ బిగాన్ టు గ్రో అండ్ హీ టోల్డ్ లార్డ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. దేవుడు అప్పుడు గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్, ఇంకొక అవసరం మనకిస్తారు దేవుడు. సో హీ అండర్స్టూడ్ దట్ దిస్ ఫెయిలియర్ ఇస్ నాట్ హిస్ ఫైనల్ డెస్టినేషన్. చాలాసార్లు మీ లైఫ్లో ఆటమీ వచ్చినప్పుడు అది మీ ఫైనల్ డెస్టినేషన్ కాదు. ఎందుకంటే యూ కెన్ గెట్ అప్. ఎందుకంటే గాడ్ ఇస్ ద గాడ్ హూ విల్ మెండ్ ద బ్రోకెన్ పీసెస్. మీ లైఫ్లోనే ముక్కలుగా అయిపోయిన పీసెస్ని అన్ని మెండ్ చేయడానికి సామర్థ్యం ఉన్న దేవుడు మీ లైఫ్లోనే ఉన్నారు. కాబట్టి కమ్ టు హిమ్. అండ్ సామ్సన్ టోల్డ్ లార్డ్ యూస్ మీ వన్ మోర్ టైం. ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ టైంలోకి ఆ సామ్సన్ ఆ టెంపుల్లోకి తీసుకొచ్చినప్పుడు ఇంకొకసారి ప్రేయర్ చేసి, లార్డ్ ఇంకొకసారి నన్ను వాడుకో లార్డ్, ఇంకొకసారి నాకు అనాయింట్మెంట్ ఇవ్వ లార్డ్ అని ప్రేయర్ చేసినప్పుడు గాడ్ హెల్ప్ హిమ్. సో మనం కూడా అలాగే, మీరు పడిపోయిన సిచ్యువేషన్లో ఉన్నారా, ఓటమి అనే సిచ్యువేషన్లో ఉన్నారా, ఆ పాపం నుంచి నేను ఇంకా బయటకు రాలేదు ప్రభువా, నాకు నా ఫెయిలియర్ అన్న దానిలో అన్న సిచ్యువేషన్లో ఉన్న ఆస్త లార్డ్, బికాస్ యువర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఎప్పుడు నీకు ఒక సెకండ్ ఛాన్స్ని ఇవ్వటానికి రెడీగా ఉన్న ఒక దేవుడు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ as God heard Samson's prayer and restored his strength back. అండ్ బైబిల్లో మనం ఏం చదువుతామంటే సామ్సన్ he killed more people when he died than when he was alive. ఆయన బ్రతుకున్నప్పుడు చంపేసిన కంటే ఎక్కువ మందిని ఆయన మరణం టైంలోనే ఆయన చంపేశారు, ఫిలిస్టైన్స్ని చంపేశారు మనం చదువుతాం. సో ఇది ఆల్వేస్, సో గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ అనదర్ ఛాన్స్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ హిస్ మర్సీస్ నెవర్ ఎండ్. హల్లెలూయా. సో ఆస్క్ ద లార్డ్, లార్డ్ ఐ నీడ్ అ సెకండ్ ఛాన్స్, గివ్ మై డ్రీమ్ బ్యాక్ లార్డ్. నా కళని అన్నదిని నాకు తిరిగి ఇవ్వు ప్రభువా, నా విషన్ని నాకు తిరిగి ఇవ్వు ప్రభువా, నాకు ఆ అభిషేకం అనేది నాకు తిరిగి ఇవ్వు ప్రభువా, నాకు ఆ ఐసైట్ని ముందు నేను అన్నీ బాగానే చూసి ముందుకెళ్ళేవాళ్ళు, ఆ ఐసైట్ని మళ్ళీ నాకు ఇవ్వు ప్రభువా అని ప్రేయర్ చేసినప్పుడు డెఫినెట్లీ, బికాస్ హీస్ ఎ గాడ్ ఆఫ్ మర్సీ అండ్ కైండ్నెస్, హిస్ లవింగ్ కైండ్నెస్, హిస్ మర్సీ endure forever. Hallelujah. So let us pray. Father God, we thank you and we praise you for this beautiful morning. Thank you for your unending mercies in our lives, Lord. Lord, I pray for all your children, those who are under my voice right now, those who have lost their dream, their vision, their goal, everything in life, Lord. They have slipped away. They have deviated their attention from you, Lord. Lord, I pray that, Lord Jesus, give them one more chance so that they can come back and they can be alive. Anoint them, Lord, so that they can move forward in a glorious way, so that where people will point to them, Lord Jesus, that they belongs to you. We give all the glory and honor to your name. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.